న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ వైట్ వాష్ కు గురి కావడంతో డబ్ల్యూటీసీ ఫైనల్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాపై భారత్ 5 టెస్టుల సిరీస్ 4-0 తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు టీమిండియా ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో సిరీస్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాతో జరిగే 2 టెస్టుల సిరీస్ ను శ్రీలంక ఖచ్చితంగా ఒక మ్యాచ్ డ్రా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత జనవరి 29 నుంచి ఆస్ట్రేలియా శ్రీలంక వేదికగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ భారత్ ఆస్ట్రేలియా మధ్య 2-2 డ్రా అయినప్పటికీ భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికా శ్రీలంకలో జరిగే టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగే 2 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ను లంక ఆటగాళ్లు 1-0 తేడాతో సొంతం చేసుకోవాలి. ఈ సమీకరణాలు సాధ్యమైనప్పుడే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-2తో డ్రా చేసుకున్నప్పటికీ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. 5-0, 4-1, 4-0, 3-0 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్స్ లోకి వెళ్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ రేస్ నుంచి వైదొలుగుతుంది.